చావులను కూడా సెలబ్రేట్ చేసుకునే స్థాయికి రాజకీయ పార్టీల కార్యకర్తలు, లేకుంటే వాళ్ళ సోషల్ మీడియా వ్యక్తులు, లేదా జర్నలిస్టు ట్యాగ్ తగిలించుకున్న జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు, మీడియా అనేది దారుణంగా దిగజారిపోయింది అన్నది దురదృష్టకరమైన వాస్తవం. చావులను కూడా సెలబ్రేట్ చేసుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అని 12 సంవత్సరాల కిందటే బుక్ రాసిన రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పదంగా మృతి చెందితే ఆ మృతిని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న జనాన్ని చూస్తూ ఉంటే, ఆయన మీద పుస్తకం రాశారు కాబట్టి పాపం వెంటాడింది అని థంబ్నెయిల్స్ పెట్టి జర్నలిస్ట్ అనే ట్యాగ్ తగిలించుకున్న వాళ్ళు వీడియోలు చేస్తూ ఉంటే, భారతదేశం లాంటి వైవిధ్యమైన దేశంలో ఇటువంటి గుంపు ఎంత ప్రమాదకరమో, ఇటువంటి బానిసలు ఎంత ప్రమాదకరమో నిజంగానే ఇటువంటి వాళ్ళను చూస్తే భయం వేస్తుంది కూడా. అతని మీద బుక్ రాస్తే అది పాపమా? ఆ పాపం వెంటాడి ఈయన చనిపోవడానికి కారణమైందా? ఒక మనిషి చావుకు ఇదేం లింకు? 2014లో బుక్ రాస్తే 2026లో పాపం వెంటాడిందా? ఈ మాట మాట్లాడే ఎదవాళ్ళందరూ కూడా ఇంక 3026 వరకు అలాగే ఉంటారా భూమి మీద? అలాగే ఉంటారా? రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎవరిని ఏమాట అనకుండా ఉంటారా? విమర్శలు చేయకుండా ఉంటారా? ఆయన పుస్తకం రాశారు, 10 లక్షల మంది కొన్నారు. ఒకరిని రాజకీయంగా విభేదించినంత మాత్రాన వాళ్ళ చావును కోరుకునే నీచ స్థితికి కొందరు విష పురుగులో, బానిస పురుగులో దిగజారిపోయారు అని అంటే వాళ్ళ బతుకు అంతే. కానీ కొందరు జర్నలిస్ట్ అనే ట్యాగ్ తగిలించుకొని కూడా ఆ బానిసల కంటే ఇంకా ప్రమాదకరమైన పురుగులుగా తయారయ్యేవాళ్ళు. ఆ బానిసల కంటే ఇంకా దారుణం. ఇటువంటి బ్లడీ ఫెలోస్కి ఎందుకు జర్నలిస్ట్ అనే ట్యాగ్ నిజంగా అర్థం కాదు. ఇప్పుడు ఆయన బొగ్గుల శ్రీనివాస్ చనిపోతే కత్తి మహేష్ అన్న ఆయనతోటి ఆ మరణంతో ముడిపెట్టేసి ఈ అతి గతి లేకుండా రాజకీయాలు చేసి గాలి ఎటు తిరిగితే అటు మళ్ళీ రాజకీయాలు చేసే వ్యక్తిని విమర్శించినందుకు పాపం వెంటాడిందా? ఎవడికి పాపం? ఎవడికి పాపం? ఏదో ఒకటి, ఒక మనిషి మరణం మీద విద్వేషం వెళ్ళగక్కడం కోసం ఒకడేమో వీడేదో కొందరి దేవుడు అని చెప్పి కీర్తించుకునే బానిసలు, అటువంటి వాళ్ళని విమర్శించే వాళ్ళందరూ ఇంకేదో పాపాత్ములు అన్నట్టు. మీరు ఎవరినైనా దేవుడని ఫీల్ అయితే పొద్దున పోయి ఇంకేదో ఒకటి తీసుకోండి, అదే తీసుకొని అదే నైవేద్యం అని చెప్పి కలకత్తుకొని తాగండి, అది మీ ఇష్టం. ఆ బానిసత్వం చేస్తామంటే ఎవరికి నచ్చింది? ఎవరికి వచ్చే నొప్పి ఏమీ లేదు. ఇంత వైవిధ్య దేశంలో ఇలా జనాల చావులను కూడా సెలబ్రేట్ చేసుకునే దరిద్రులు ఉండడం సమాజానికి ప్రమాదకరమే, హానే, ఐక్యతకు కూడా హానే. మళ్ళీ జర్నలిస్టులు అనే ట్యాగులు తగిలించుకునే వాళ్ళు మరికొందరు కూడా అసలు వచ్చాం నీచే స్థాయి కూడా మర్చిపోయి, చావు అంటే ఒక బాధాకరం దుఃఖం కదా అనే ఆ సంగతిగానే మర్చిపోయి ఎవరినో విమర్శించారట, వాళ్ళకి చావు అట. అసలు ఎంత నీచానికి వచ్చేసారో చూడండి. ఆ సోషల్ మీడియాలో పోస్టులు, కొందరు జర్నలిస్ట్ అనే ట్యాగ్ తెలుసుకుని కొందరు పెడుతున్నటువంటి థంబ్నెయిల్స్ చూస్తే ఈ బ్లడీ ఇడియట్స్కి ఎందుకురా బాబు కొన్ని పవిత్రమైన ట్యాగ్స్ అని అనిపిస్తుంది.